ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి హోసబలే అని ఉంది. ఆయన ఒక వ్యాఖ్యానం చేస్తూ లౌకికవాదం అనే పదం ఇంతకు ముందు రాజ్యాంగం లేదు, రాజ్యాంగం రాసినప్పుడు 76లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు చేర్చింది. అంటే దాని అర్థం ఏంటంటే ఇండియా అనేది లౌకిక రాజ్యం కాదు అని చెప్పడం ఆయన ఉద్దేశం. లౌకికవాదం అనే మాట డైరెక్ట్ గా రాజ్యాంగ పీఠికలో అప్పుడు రాజ్యాంగ నిర్మాతలు పెట్టకపోవచ్చు. లౌకికవాదంగా ఈ లౌకిక రాజ్యంగా ఈ రాజ్యం ఉండాలనేది రాజ్యాంగ నిర్మాతలు పెట్టారు. ఆర్టికల్ 25 to 28 రైట్ టు రిలీజియన్. ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. లౌకిక రాజ్యంగా ఉండలేని రాజ్యం అది ప్రజాస్వామ్య రాజ్యంగా ఉండజాలదు. అది సూత్రం అన్నమాట. ఇప్పుడు పాకిస్తాన్ మత రాజ్యం, అక్కడ ప్రజాస్వామ్యం నిలబడుతుందా? మన ప్రజాస్వామ్యం ఏదో రూపంలో మన కంటిన్యూ అవుతుంది, కానీ పాకిస్తాన్లో ఎందుకు ఉంటుందా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇవి కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీల ఆధ్వర్యంలో నడుస్తుందో ఆ పార్టీలు కానీ ఈ రాజ్యాంగాన్ని బుల్డోజ్ చేయాలి, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని బుల్డోజ్ చేయాలని ప్రయత్నం చేస్తారు. గొప్ప విషయం ఏంటంటే భారత ప్రజలకి లౌకిక లక్షణం ఉంది, ప్రజాస్వామ్య లక్షణం కూడా ఉంది. 75 ఎమర్జెన్సీలో ఎవరు ఎమర్జెన్సీని ఓడించింది? అల్టిమేట్గా ప్రజలే కదా. అల్టిమేట్గా రాజకీయ పార్టీలు జనతా పార్టీ ఏర్పడి ముందుకు వచ్చి ఉండవచ్చు,